నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దానం నాగేందర్ భయపడుతున్నారా? దూసుకు వెళ్లే మనస్తత్వం ఉన్న దానం ఇప్పుడు జంకుతున్నారా? ఎవడైతే నాకంటేనే దానంలో రాజీ ధోరణి పెరిగిందా? అధికారంలో ఉన్నన్నాళ్ళు వార్తల్లో వ్యక్తిగా ఉన్న దానానికి ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయ్యారు? రాజధానిలో పేరున్న నేతల్లో దానం నాగేందర్ ఒకరు. మాజీ మంత్రిగా, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దానం నాగేందర్ కు గల్లీ నుంచి కేటర్ ఉంది. ఆయన పిలుపు ఇస్తే చాలు, క్షణాల్లో వందల మంది ఆయన ముందు క్యూ కడతారు. గట్టి అనుచర గణమున్న లీడర్ గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు. గత 10 ఏళ్లు హైదరాబాద్ లో ఆయనదే హవా. అటువంటి దానం మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోవడం దానంకు కొత్త కాకపోయినా కొత్తగా టీఆర్ఎస్ అధికారంలోకి రావడమే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. నిజమెంతో అబద్దమెంతో తెలీదు కానీ హైదరాబాద్ లో ఆయనకు కొన్ని ఆస్తులున్నాయని, వాటిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ లో చేరాలని చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దానం నాగేందర్ పై చిన్నా చితగా కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయన అరెస్టు చేయాలని కోర్టులు కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న దానం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ పదలం అనుకున్నట్టున్నారు. అందుకే జెండా తిప్పేద్దామనుకున్నారట. కానీ టీఆర్ఎస్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో దానం చేరిక ఆగిపోయిందట. దానం కంటే ముందే తలసాని చేరిక ఖాయం కావడంతో దానం అవసరం లేదన్న అభిప్రాయంతో గులాబీ నేతలున్నారు. అందుకే తలసానిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేశారు. దీంతో దానం నాగేందర్ వద్దని చెప్పకనే చెప్పినట్టయింది. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు కూడా దానం విషయంలో అంత సానుకూలంగా లేకపోవడంతో టీఆర్ఎస్ లో ఆయన చేరికకు బ్రేక్ పడ్డట్టు తెలిసింది. టీఆర్ఎస్ లో చేరేందుకు పావులు కదిపి అలసిపోయిన దానం ఇక కాంగ్రెస్ కండువాతోనే సరిపెట్టుకుంటున్నారు. గతంలో గ్రేటర్ అంటే దానం, దానం అంటే గ్రేటర్ అన్నట్టు కనిపించేది. కానీ ఇప్పుడు దానం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. గాంధీ భవన్ లో జరిగే ముఖ్య నేతల డెత్ డేలు, బర్త్ డేలకు మాత్రమే హాజరవుతున్నారు. దానం అంటేనే దూకుడు స్వభావం అనుకునే పరిస్థితి. కానీ ఎవరెలా పోతే నాకేమన్నట్లు ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీతో కయ్యం తెచ్చుకుంటే కొంపలు మునుగుతాయనే ఉద్దేశంతోనే దానం రూట్ మార్చినట్టు చెబుతున్నారు.